ఉస్తాద్ భగత్ సింగ్లో ఇప్పుడే పాట వచ్చింది చూశాను. అబ్బాబ్బా ఏం వేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఓరైనా పవన్ కళ్యాణ్ డ్యాన్స్ చేస్తుంటే ఒళ్ళంతా ఊగిపోతుంది అంతే. ఇంకా పవన్ కళ్యాణ్ డ్యాన్స్ చేసిన, పాటలు పాడినా, డైలాగ్ చెప్పినా, యాక్టింగ్ చేసిన, రొమాన్స్ చేసిన జనాలందరూ పడిపడి చూయేస్తారు అంతే అనమాట. మొన్న చూడండి, హరిహర వీరమల సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఓజీ సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. ఈ సినిమా కూడా అంతకు మించి 10 ఇండస్ట్రీ హిట్ అవుతుంది అంతే. ఎందుకంటే చూస్తున్నాం సాంగ్, అబ్బా ఏమన్నాడు గ్లామర్ అన్న, కోట్ వేసుకొని, అబ్బా బ్లాక్ కోట్ వేసుకొని డ్యాన్స్ చేస్తున్నాడు. హీరోయిన్తో డ్యాన్స్ చేస్తుంటే అబ్బా ఆ క్రేజీ వేరంతే. జనాలు అయితే పిచ్చెక్కిపోతుంది అంతే. అది కూడా బాగుంది. పవన్ కళ్యాణ్ అన్న మాత్రం అసలు పవన్ కళ్యాణ్ గారిది ఏంటంటే సినిమా, ఆయన సినిమా వచ్చిందంటే సార్ పండగ అంతేక. సంక్రాంతికి వచ్చిందంటే చెప్పలే, కానీ ఈ సినిమా సంక్రాంతికి రావట్లేదు, కాస్త లేట్ అయింది కదా. కాబట్టి ఏంటంటే రాని భగత్ సింగ్ సినిమా, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఇది ఎప్పుడు వచ్చినా కూడా ఖచ్చితంగా చూస్తాం. ఖచ్చితంగా ఈ సినిమాను కూడా హరిహర వీరమల్లు ఓజీ సినిమాలా హిట్ చేస్తాం. ఇది హరిహర వీరమల్లు సినిమా కూడా హిట్ అయింది కదా అన్నీ. ఓజీ సినిమా హిట్ అయినాయి అన్నీ. ఓజీ సినిమా పెద్ద హిట్. ఇంకా హరిహర వీరమల్లు సినిమాలు ఏంటంటే అవి కొన్ని ఫాల్ట్ ఎడిటింగ్లు, విఎఫ్ఎక్స్లు, అంతేగాని హీరో యాక్టింగ్ ఫాల్ట్ కాదు కదా. జనాలు అంటారు, నేను అంటలే. ఇదిగో ఈయన అన్నాడు వచ్చి, ఏమని దేవుడే నాకు అన్నాడు. నేను అంటలే, జనమే అంటున్నారు. పవన్ కళ్యాణ్ మా దేవుడు, బాలకృష్ణ మా దేవుడు, ఆయన మా దేవుడు, అన్నం తినము మానేస్తాం, సినిమా చూస్తాం, 10,000 టికెట్ అయినా పర్లేదు, 3,000 అయినా పర్లేదు, 1,000 అంటే ఏమన్నా దేవుడే కదా. ఇప్పుడు 1,000 రూపాయలు పెట్టి సినిమా చూస్తున్నావు అంటే ఏమని అర్థం? నీకైనా దేవుడే కదా. రాని 10,000 కోట్లు రాని, 1,00,000 కోట్లు రాని, ఆ సినిమాలకు ఇంకా రావాలి. వాళ్ళు సినిమాలు చెయ్యాలి, వాళ్ళు పిల్లలు కూడా ఇంకా సినిమాలు చేస్తానే ఉండాలి. జనాలకు అదే కావాలి, నాకు కూడా అంతే. ఈ అన్నమాట పాపం. అదే శ్రీలీలతో కలిసి, శ్రీలీలతోనా? శ్రీలీలతో ఉంటే అదే శ్రీలీలతో చేస్తుంటే, శ్రీలీల ఇప్పుడు దాకా ఎంతో మందితో చేసింది, కానీ పవన్ కళ్యాణ్తో చేయలే. కానీ పవన్ కళ్యాణ్ అన్న పక్కన చేసిందంటే మాత్రం శ్రీలీల ఎక్కడికో పోద్ది అంతే, ఎక్కడికో లేచిపోద్ది అంతే. ఏంది క్రేజు శ్రీలీల ఖచ్చితంగా ఈ దెబ్బతో. అదే కాబట్టి శ్రీలీల ఖచ్చితంగా ఇంకా టాప్ హీరోయిన్ అయిపోయినట్టే, టాప్ డ్యాన్సరే. ఒక సిల్క్ సుమిత, మొహమ్మద్ ఖాన్, సన్నీ లియోన్ వాళ్ళందరూ క్రాచ్ చేసింది ఎవరు? శ్రీలీల. కాబట్టి పవన్ కళ్యాణ్ పక్కన శ్రీలీల చేసిందంటే చాలు అంతే. పవన్ కళ్యాణ్ పక్కన ఎవరు చేసినా సరే లేచిపోతారు అంతే వాళ్ళు ఇంకా పైకి. అదే పవన్ కళ్యాణ్ పక్కన ఎవరు చేసినా కూడా వాళ్ళ క్రేజు. అయ్యో ఈ అన్న కూడా పాపం ఏంటంటే వదిలేసాడు పాపం. ఆయన అన్ని పనులు వదిలేసి మరి ఇక్కడికి వచ్చి చెప్పు, నాకు అఖండ గురించి చెప్పు, పవన్ కళ్యాణ్ గురించి చెప్పు, వాళ్ళు ఆ సినిమాలు బాగున్నాయని చెప్పు, అంతే కదా ఆయన పద. సరే ఆయన ప్రకారం పాపం ఈ సినిమాకి 1,00,000 కోట్లు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకేనా? హ్యాపీయా? ఇప్పుడు హ్యాపీ కదా నీకా? నువ్వే కదా అఖండ గురించి చెప్పాను, మాట్లాడేవాడిని. బాగుందని చెప్పాను, బాగుంది. అఖండ 2 సినిమా బాగుంది. అఖండ 2 సినిమా చేసింది. ఓ అమ్మ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ 1,00,000 కోట్లు. సౌండ్ చేయకు, ఏ సౌండ్కి నవ్వుతానో, ఏ సౌండ్కి నరుకుతానో నాకే తెలీదు. అది నా డైలీ.